బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశు విక్రేతలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. చంపడానికి పశువుల్ని విక్రయించరాదంటూ దేశవ్యాప్తంగా బ్యాన్ విధించింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం వ్యవసాయ భూములు ఉన్న రైతులకు మాత్రమే పశువుల్ని అమ్మాలి. ప్రధానిగా మోదీ అధికారం చేపట్టాక కేంద్ర స్థాయిలో గో సంరక్షణపై నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. పశువుల్ని తరలిస్తున్నారన్న కారణంతో ముస్లింలపై హిందుత్వ సంస్థలు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే పశువుల్ని కొనుగోలు చేయాలి, చంపడం కోసం కాదని కేంద్రం స్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా కొనుగోలు చేసిన 6 నెలల వరకు వాటిని తిరిగి అమ్మకూడదని కూడా షరతులు విధించింది కేంద్రం. లేగదూడలు, పని చేయలేని పశువుల్ని అమ్మకూడదని కూడా స్పష్టం చేసింది. కేంద్రం తీసుకున్న ఈ కొత్త నిర్ణయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఇక మీదట పశువుల్ని విక్రయించాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్న ఈ నిబంధనలన్నీ పాటించాల్సిందే. మరి ఎలా అమలవ్వబోతున్నాయి? ఎవరెవరికి మాత్రమే పశువులు అమ్మాలి? కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ కొత్త నిబంధనల కారణంగా దేశవ్యాప్తంగా కౌ స్లాటర్ అనే కాదు, ఈ పెంపుడు జంతువులు ఏవైతే ఉంటాయో అంటే వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే జంతువుల్ని స్లాటర్ హౌజెస్ కి విక్రయించడానికి వీలు లేకుండా ఈ నిబంధనలు రూపొందించారు. ఇదంతా కూడా ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ చట్టంలో రెగ్యులేషన్ ఆఫ్ లైవ్ స్టాక్ ఈ నిబంధనల కింద ఈ 2017 సంవత్సరానికి గానీ ఈ కొత్త నిబంధనలను తయారు చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఆ మేరకు గెజిట్ నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. దాని ప్రకారం చూస్తే ఏ వ్యక్తి అయినా సరే ఆవులు కానీ గేదెలు కానీ ఈ పశువులు చివరికి ఒంటెలని కూడా ఈ కేటగిరీలోకి తీసుకొచ్చారు. వీటన్నిటిని ఎవరైనా అమ్మదలుచుకున్నప్పుడు ఆ కొనే వ్యక్తి వ్యవసాయ అవసరాలకే వాటిని కొంటున్నాడు అన్నది రూఢీ చేసుకునేలాగా అందుకు సంబంధించి కొన్ని డాక్యుమెంటేషన్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రెవెన్యూ సర్టిఫికేషన్ చేసి కొనే వ్యక్తి అమ్మే వ్యక్తి ఆ మేరకు దాన్ని స్లాటర్ హౌస్ కి చంపడానికి పంపట్లేదు అన్నది నిర్ధారించుకున్న తర్వాతనే అమ్మేలాగా ఈ నిబంధనల్ని రూపొందించారు. అయితే దీని మీద అనేక రకాల విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే లైవ్ స్టాక్ అన్నది రాష్ట్రాల పరిధిలో ఉండే సబ్జెక్టు. దాంట్లోకి కేంద్ర ప్రభుత్వం నేరుగా ఏ రకంగా ఈ బ్యాన్ అనేది విధిస్తుంది అన్నది కొంతమంది ప్రశ్న. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ ఏడాది జనవరి నెలలో కొంతమంది పిల్ కూడా దాఖలు చేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తూ దేశవ్యాప్తంగా కౌ స్లాటర్ నిషేధించాలి అంటూ వారు సుప్రీంకోర్టును కోరారు. ఆ సమయంలో సుప్రీంకోర్టు ఇదే మాట చెప్పింది. లైవ్ స్టాక్ పూర్తిగా రాష్ట్రాల అంశం. కొన్ని రాష్ట్రాల్లో ఈ స్లాటర్ ని నిషేధించారు, అంటే జంతువధని నిషేధించిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అది అమలు కావడం లేదు. ఆయా రాష్ట్రాల ఇష్టం, దాంట్లో మేము జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలు ఎలా రూపొందిస్తుందో అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి చెప్తున్నది ఒకటే, ఈ చట్టంలో ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ ఈ చట్టం 1960లో రూపొందించారు. దాంట్లో సెక్షన్ 37, 38 ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ చట్టం ప్రకారం ఆ నిబంధనలో మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఆ ప్రకారమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనలను తీసుకొచ్చింది. దాని ప్రకారం ఒక రాష్ట్రం వ్యక్తి మరొక రాష్ట్రంలోకి వెళ్లి కొనడానికి గానీ లేదా తమ జంతువులను విక్రయించడానికి కూడా వీల్లేదు. ఏ రాష్ట్రంలో వ్యక్తి ఆ రాష్ట్రంలోనే అమ్మకాలు కొనుగోలు సాగించాలి. అది కూడా పూర్తిగా వ్యవసాయ ఉద్దేశంతో, లేదంటే కొంతమంది గోశాలలకు కూడా దానం ఇస్తూ ఉంటారు. అలా దానం ఇచ్చే వ్యక్తి అయినా సరే పక్కాగా అఫిడవిట్ దాఖలు చేసి అఫిడవిట్ ని ఇచ్చి మరీ వాటికి విక్రయించాల్సి ఉంటుంది తప్ప జంతు వధ కోసం అయితే వీటిని విక్రయించడానికి వీల్లేదు. ఇందులో మతపరమైన జంతు బలులకు సైతం ఉపయోగించడానికి వీల్లేదు అంటూ ఈ కొత్త నిబంధనలు పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. పశు విక్రేతలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. చంపడానికి పశువుల్ని విక్రయించరాదంటూ దేశవ్యాప్తంగా బ్యాన్ విధించింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం వ్యవసాయ భూములు ఉన్న రైతులకు మాత్రమే పశువుల్ని అమ్మాలి. ప్రధానిగా మోదీ అధికారం చేపట్టాక కేంద్రం స్థాయిలో గో సంరక్షణపై నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. పశువుల్ని తరలిస్తున్నారన్న కారణంతో ముస్లింలపై హిందుత్వ సంస్థలు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.